పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2019-24 మధ్య ఈయన కొంచెం పాపులరు. అయితే దాన్ని చూయిస్తా చాలామంది ఈయన గతంలో కూడా పెద్ద నేత అని అది ఇది అని అనేసి చెబుతూ ఉంటారు. దానికి తగ్గట్టు ఈయన కూడా నాకు పోటీ చంద్రబాబు నాయుడు గారే అది ఇది అని అనేసి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే వీళ్ళు చెప్పినట్టు ఆయన నిజంగానే అంత పెద్ద స్థాయి నేత అని అనేసి చూడాలి అంటే 1970 నుంచి నేటి దాకా వీళ్ళ చరిత్ర ఏంటి, అలాగే మొత్తం చిత్తూరు జిల్లా రాజకీయాలు మొత్తం చూడాలి. ఆ చిత్తూరు జిల్లాలో నలుగురు పెద్ద నేతల గురించి మాట్లాడాలి, ఆ నలుగురు కుటుంబాల గురించి మాట్లాడాలి. అవన్నీ కంపేర్ చేసి చూస్తే అప్పుడు అర్థమైద్ది అనమాట వీరు చెబుతుంది నిజమా కాదా, ఈయన ఏ స్థాయి నేత అనేది. అందులో ఫస్ట్ వ్యక్తి పాతూరు రాజగోపాల్ నాయుడు గారు. ఈయన రాజగోపాల్ నాయుడు గారు అని అనేసి అంటే గుంటూరు ఇదివరకటి ఎంపీ గల్లా జయదేవ్ గారు ఉన్నారు కదా, ఆ జయదేవ్ గారు ఈ రాజగోపాల్ నాయుడు గారి మనవడే. ఈ రాజగోపాల్ నాయుడు గారు కూడా ఒకసారి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, 2 సార్లు ఎంపీ ఇదంతా అయ్యారు. అలాగే ఆయన చాలా సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేశారు. రాజన్న ట్రస్ట్ ఇదంతా పెట్టేసి మీకు ఈయన్ని రాజన్న అని అనేసి పిలిచేది రాయలసీమ రీజియన్లో ఈయన్నే అనమాట. అయితే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ సినిమా అతను ఉన్నాడు కదా, ప్రియదర్శిని రామన్ అనే సాక్షిలో పనిచేసేవాడు. అతను ఉండేసి రాజన్న రాజన్న అని అనేసి ఏడుస్తా ఏదేదో చేసేసి అది రాజశేఖర రెడ్డిని అలా అంటారు అన్నట్టు కలరింగ్ ఇచ్చారు. కానీ అసలు రాజన్న అని అనేసి పిలిచేది రాజన్న ట్రస్ట్లు అని అనేసి ఉంది. ఈయన రాజగోపాల్ నాయుడు గారి పేరు మీదే అనమాట. అలాగే ఈ రాజగోపాల్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారికి గురువుగా కూడా చెప్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన నాకు ఒక ఆదర్శం ఆ టైంలో అని అనేసి కూడా చెప్పారు. మీకు ఈయన ఎస్వి యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అదే యూనివర్సిటీలో చదివారు. మీకు ఈ రాజగోపాల్ నాయుడు గారి గురించి ఇంకోటి ప్రముఖంగా చెప్పుకోవాల్సింది, 1941-42 టయానికి పైన తిరుపతిలో పైన కొండ మీదకి దళితులకు ప్రవేశం లేదు, ఆలయాల్లోకి దళితులకు ప్రవేశం లేదు, కింద అలిపిరి దగ్గరే దండం పెట్టుకొని వెళ్ళాలి అనమాట. మీకు ఇది మొత్తం తిరుపతి పుస్తకాల్లోనే క్లియర్గా రాసింది, ఒకసారి చూడండి. అయితే అప్పుడు రాజగోపాల్ నాయుడు గారు దాదాపుగా 150 మంది దళితుల్ని వెంటబెట్టేసేసుకొని ఒక ఎంపీని పెట్టుకొని పైన కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్తే అప్పుడు ఆలయ ప్రవేశం ఏం చేయనీయం అనేసి ఆలయానికి గేట్లు వేసి తాళాలు వేసేసారు. వేసేస్తే అయినా కానీ రాజగోపాల్ నాయుడు గారు ఊరుకోకుండా దళితులకి ఆలయ ప్రవేశం జరిగిందాకా మేము కొండ మీద నుంచి దిగము అని అనేసి అక్కడే భోజన కార్యక్రమాలు ఇవన్నీ చేయటం మొదలు పెడితే పైనుంచి అప్పుడు అధికారులు వీళ్ళందరూ గవర్నమెంట్ దిగొచ్చేసి ఓకే ఇలా కాదు త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాము అని అనేసి చెప్పి ఆ తర్వాత 4 నెలలకి దళితులకి ఆలయ ప్రవేశము కొండ మీదకి వెళ్ళటము ఇదంతా ఎలవ్ చేశారు అనమాట. ఈ రకంగా మీకు 1942-43 టైము అంటే అప్పటికి రాజగోపాల్ నాయుడు గారికి 22-23 సంవత్సరాలే. ఆ వయసులోనే అంత ప్రోగ్రెసివ్ థాట్స్ చూడండి. ఆ తర్వాత కాలంలోనే ఆ తర్వాత 1 or 2 ఇయర్స్లోనే ఆయన చాలా సేవా కార్యక్రమాలకు సంబంధించి ట్రస్ట్లని, సంఘాలని ఇవన్నీ ఏర్పాటు చేయటం ఇవన్నీ చేశారు. సో ఆ టైం నుంచి అంత ప్రోగ్రెసివ్ థాట్స్ తోటి ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రోగ్రెసివ్గా పోరాటాలు చేసేవాళ్ళు, ప్రతిదాన్ని ఎదిరించి నిలబడేవాళ్ళు ఉన్నారు అనమాట. ఈ రకంగా తిరుపతిలో తొలుత దళితులకి ఆలయ ప్రవేశం జరగడానికి పోరాడినా అది జరగడానికి కారణమైన మొట్టమొదటి వ్యక్తి పాతూరి రాజగోపాల్ నాయుడు గారు. ఇది మొత్తం ఈ తిరుపతి పుస్తకాల్లోనే రాసింది. ఆయన ఇంకొక ఎంపీ గారు ఉన్నారు అని అనేసి. ఇక నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో రెండో వ్యక్తి గురించి చెప్పాలి అంటే అమర్నాథ్ రెడ్డి గారు. అమర్నాథ్ రెడ్డి గారు అంటే ప్రస్తుత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారే అమర్నాథ్ రెడ్డి గారు. ఆయన అప్పట్లో చిత్తూరు జిల్లా కాంగ్రెస్లో పెద్ద నేత అనమాట. 1967 నుంచి ఎమ్మెల్యేగా ఇది ఉన్నారు. అలాగే ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం వచ్చి చేజారిపోయింది అని అనేసి ఈ మధ్యకాలంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒకసారి చెప్పారు అనమాట. ఆయన ఆ జిల్లాలో కాంగ్రెస్కి సంబంధించి ఒక పెద్ద నేత. అలాగే ఢిల్లీ స్థాయిలో కూడా ఇందిరాగాంధీ గారితో కానీ మొత్తం బాగా పరిచయాలు ఇవన్నీ ఉన్న వ్యక్తి ఆయన. ఈయన గురించి డీటెయిల్స్ తర్వాత చూద్దాము. నెక్స్ట్ మూడో వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. అయితే ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ ఆయన స్టేట్ వైడ్గా పాపులరు, స్టేట్ వైడ్గా మారుమోగేలాగా చేశాయి ఆయన పేరు. ఏంటంటే ఆయన తొలుత చిత్తూరు అది ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా ఇదంతా ఉన్నప్పుడు కూడా మిగతా యూనివర్సిటీల్లో కూడా ఈయన పేరు మారుమోగుతూ ఉండేది. ఏంటంటే ఒకే సామాజిక వర్గం వారి గుత్తాధిపత్యం ఉన్న చోట ఎవరో వేరే కులం వ్యక్తి వచ్చి అక్కడ ఎదురు తిరిగి నిలబడి గెలుస్తున్నాడంట, ఎవరో చంద్రబాబు నాయుడు అంట అనే పేరు మిగతా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ల దగ్గర కూడా కొంచెం ఒక పేరు అనేది ఉంటా ఉండేది ఈయన గురించి. ఆ తర్వాత మీకు చూస్తే 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ తెచ్చుకున్నారు, ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే ఆ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. దాంతో జిల్లా రాజకీయాల్లో నార్మల్గా అంత పెద్ద పేరు కాకపోయినా కానీ జిల్లా రాజకీయాల్లో కొంతమేర పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. అయితే అంతటితోటైతే ఒకలాగా ఉండేది. కానీ 81 టైంలో జరిగిన ఒక ఇన్సిడెంటు ఆయనకి జిల్లా వ్యాప్తంగా టాప్గా పేరు రావడానికి కానీ స్టేట్ వైడ్గా ఇది రావడానికి కానీ కారణమైంది. ఏంటి అంటే
అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఎవరైతే చిత్తూరు జిల్లాలో పెద్ద నేత అని అనేసి చెప్పుకున్నాం. ఆయన 81 టైంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఒక వ్యక్తికి మద్దతు ఇచ్చి ఆయన్నే ఇది అని అనేసి నిలబెడితే, చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆపోజిట్గా దళితురాలు అయిన కుతూహలమ్మ గారిని తీసుకొచ్చి నిలబెట్టేసి ఆవిడ్ని గెలిపించారు అనమాట. దీంతో జిల్లా రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిపోయింది. అమర్నాథ్ రెడ్డి గారు నిలబెట్టిన వ్యక్తికే ఎదురు నిలబెట్టి మళ్ళీ గెలిపించాడు కూడా అంట, అందులోనూ దళితుల్ని. ఎవరు ఈ చంద్రబాబు నాయుడు అనే పేరు అప్పుడు మారిపోయింది. ఇది కొంచెం అమర్నాథ్ రెడ్డి గారికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆయనకి ఢిల్లీ స్థాయిలో కానీ మొత్తం పలుకుబడి ఇదంతా ఉంది కదా, ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని సస్పెండ్ చేయించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఈయన కోన, ఇప్పుడు బాపట్ల మొన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా కోన రఘుపతి, వాళ్ళ నాన్నగారు కోన ప్రభాకర్ అనుకుంటాను ఆయన పేరు. ఆయన పీసీసీ ఆయనతోటి మాట్లాడేసేసి సస్పెండ్ చేయించారు చంద్రబాబు నాయుడు గారిని. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, డైరెక్ట్ ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళేసి ఆ సస్పెన్షన్ ఎత్తించుకున్నారు. దీంతో స్టేట్ వైడ్ ఒక మారుమోగిపోయిందనమాట ఈయన పేరు. ఏంటి, అమర్నాథ్ రెడ్డికి ఎదురుగా ఒక వ్యక్తిని నిలబెట్టి గెలిపించడమే కాకుండా ఢిల్లీ స్థాయిలో సంబంధాలు ఉన్న అమర్నాథ్ రెడ్డి సస్పెండ్ చేస్తే ఆ సస్పెన్షన్ కూడా ఎత్తేయించుకున్నాడు ఎవరో ఒక కుర్ర ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు అనే పేరు మారిమోగిపోయింది. ఆ తర్వాత ఆయనకి మంత్రి పదవి రావటము, అలాగే ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి అమ్మాయి భువనేశ్వర్ గారికి తోటి వివాహం కూడా జరగడంతో అందరికీ తెలిసిందే స్టేట్ వైడ్ ఏ విధంగా ఆయన పేరు ఇదంతా ఉంది అని అనేసి. ఇది 1983 దాకా ఆ చిత్తూరు జిల్లాలో టాప్ లీడర్సు ఈ లిస్టు జరిగింది. మరి ఆ టైంలో వీళ్ళు చెబుతున్న ఇదే పెద్దిరెడ్డి ఏం చేస్తూ ఉండేవాడు చెప్పాలి కదా. ఈ పెద్దిరెడ్డి 1978లో ఎలక్షన్స్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఈ పెద్దిరెడ్డి ఏం చేశాడు, జనతా పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారనమాట. కాంగ్రెస్లో కానీ వీటిలో ఈయనకి టికెట్ ఏం లేదు, జనతా పార్టీ నుంచి తెచ్చుకున్నారు. ఆ జనతా పార్టీ నుంచి కూడా ఏది నీలం సంజీవ్ రెడ్డి గారి దయతోటి దీంతో నీలం సంజీవ్ రెడ్డి గారి కులాభిమానం గురించి అందరికీ తెలిసిందే. ఆయన తమ కులపు వాళ్ళకి ఏ విధంగా చేస్తుంటాడు, ఎంత పక్షపాతంతో ఉంటాడు అనేది. కేవలం ఆ కులం అనే మెట్రిక్ ఆ పారామీటర్ తోటే పెద్దిరెడ్డి గారికి టికెట్ తెచ్చుకున్నారు జనతా పార్టీలో తప్పిస్తే అంతకు మించి ఏమీ లేదండి. ఇప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారి కులాభిమానం గురించి నేను చెప్పడం కాదు, మీరు చూడండి. అందరికీ జగ్జీవన్ రావు గారి గురించి మీకు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, దళిత నేత గురించి. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఆయనకి విగ్రహాలు కానీ ఇదంతా చేస్తూ ఉంటారు, ఆయన జయంతులు వర్ధంతులు ఇవన్నీ. ఇదే జగ్జీవన్ రావు గారు ఢిల్లీలో పార్లమెంట్ ముందు మీడియా సమక్షంలోనే చెప్పాడు కదా ఇదంతా నీలం సంజయ్ రెడ్డి గారు ఎంత కుల దురహంకారముతోటి ఇవన్నీ చేస్తూ ఉంటాడు అని అనేసి. అంతేందుకు మన ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారి గురించి కూడా అందరూ గొప్పగా చెబుతూనే ఉంటారు కదా, ఆయన ఎంత మంచి వ్యక్తి లేకపోతే ఎంత ఇది అని అనేసి. మీకు అదే దామోదర సంజయ్ గారు ముఖ్యమంత్రిగా అధికారిక లేఖ మీకు లాల్ బహదూర్ శాస్త్రి గారికి రాసిన లేఖలు ఉన్నాయి కదా, ఇదే నీలం సంజయ్ రెడ్డి గారు కుల దురహంకారంతో ఏమి చేస్తున్నారు ఏంటి అని అనేది. పార్టీ కాదు, అధికారికంగా ఒక ముఖ్యమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారికి రాసిన లేఖలు ఉన్నాయి కదా. అంతెందుకు వీళ్ళ బావ అవుతాడు ఆయన తరిమల నాగిరెడ్డి, ఆయన గురించి కూడా గొప్పగా చెబుతుంటారు కదా కమ్యూనిస్టులు ఇది అంతా అని అనేసి. మరి ఆయన మీద కూడా ఒకసారి ఈయన ఓడిపోయారు. ఆయన ఓడిపోయినప్పుడు ఆ తరిమల నాగిరెడ్డి గారు ఆయన జైల్లో ఉన్నారు ఆ ఎలక్షన్ టైంలో. ఆయన ఎలక్షన్ మొత్తం చేసింది వేరే కులం అతను. అందుకనేసి ఇతను నేను ఆ రెడ్డి చేతిలో ఓడిపోయినట్టయితే బాగుండేది, కానీ వేరే వాడు ఎలక్షన్ చేశాడు వాళ్ళ చేతిలో ఓడిపోయాను, అందుకని నేను అనంతపురం రాను అని అనేసి ఆ రోజు నుంచి నీలం సంజయ్ రెడ్డి అనంతపురంలో పోటీ చేయలా. ఇలా అన్నమాట. ఇలా చెప్తా పోతే ఎన్నో ఉంటాయి చరిత్రలో. మీకు పుస్తకాల్లో ఏంటంటే చిన్నప్పుడు పుస్తకాల్లో ఈయన గురించి గొప్పగా ఇదంతా రాస్తూ ఉండేవాళ్ళు. ఏమంటే గెలిచిన వాళ్ళది చరిత్ర అండి, వాళ్ళు చెప్పిందే రాస్తూ ఉంటారు. మీకు అది కాక ఈయనకు పబ్లిసిటీ అనేది ఎలా చేసుకోవాలి ఇది అనేది బాగా తెలుసు. అంతేందుకు ఆయన బతికొండగానే ఆయన విగ్రహాన్ని పెట్టించుకున్నాడు. విగ్రహాన్ని పెట్టించుకుంటే జనాలు ఆ తర్వాత తీసేసి కృష్ణలో కలిపేశారు ఆ తర్వాత కొన్ని నెలలకే. మీకు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈయన రాజశేఖర రెడ్డి ఆ విగ్రహాలు పెట్టించడం ఇవన్నీ చేశాడు అనమాట. రాజశేఖర రెడ్డి కొంచెం ఫాలో అవుతుంటాడు నీలం సంజీవ్ రెడ్డిని. అదే విగ్రహాల రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అయ్యాడు. సో మొత్తంగా ఇది ఈ రకంగా నీలం సంజీవ్ రెడ్డి గారి కులాభిమానం, దీనివల్ల ఆయన పెద్దిరెడ్డి టికెట్ తెచ్చుకోగలిగాడు తప్పిస్తే వేరే ఏమీ లేదు జనతా పార్టీలో ఆయనకి టికెట్ ఇవ్వడానికి కూడా. అయితే టికెట్ అయితే తెచ్చుకున్నాడు కానీ ఆ 78 ఎలక్షన్స్లో ఓడిపోయాడు. మీకు ఆ ఎలక్షన్స్లో జనతా పార్టీ దాదాపుగా 60 సీట్లు గెలిచింది అనుకుంటాను ఆంధ్రప్రదేశ్లో, కానీ ఈ పెద్దిరెడ్డి మాత్రం ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన తర్వాత ఈయన వ్యాపారాలు మొదలుపెట్టాడు. ఏమి వ్యాపారాలు అంటే నేను చెప్పాల్సిన పని లేదు.
మీకు సౌత్ ఏషియన్ స్మగ్లర్స్ అని అనేసి ఒక బుక్ రాశారు యుఎస్ పర్సన్సే. మీకు అందులో చూడండి ఆంధ్రప్రదేశ్ గురించి రాశారు. కొల్లం గంగిరెడ్డి జూనియర్ వీరప్పన్ అని అనేసి రాశారనమాట. ఆయన ఎర్రచందనం స్మగ్లరు ఇదంతా ఉంటాడు కదా ఆయన. ఆ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద స్మగ్లరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అనేసి ఈయన పేరు రాశారు. ఆ అక్రమ రవాణాలు అన్ని చీప్ లిక్కరు లేకపోతే దొంగ సారాలు అని అనేసి అన్ని అక్రమ రవాణాలు అని అనేసి అతిపెద్ద స్మగ్లరు అని అనేసి వాళ్ళు రాసిన బుక్కే ఇది. ఇదేంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్మగ్లర్స్ గురించి అని కానీ లేదంటే ఇండియాలో ఉన్న స్మగ్లర్స్ గురించి అని కాదు, సౌత్ ఏషియాలో ఉన్న అతిపెద్ద స్మగ్లర్స్ ఎవరు అని అనేసి ఒక బుక్ ఆ యుఎస్కు సంబంధించిన వాళ్ళు రీసెర్చ్ చేసి రాస్తే అందులో సగం పేజీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కేటాయించారు అని అనేసి అంటే ఈయన ఏ వ్యాపారాలు చేశారు ఏం చేశారు అని అనేది మీరే అంచనా వేసుకోండి అనమాట. ఆ 78 టైంలో ఏంటంటే జనతా పార్టీ ఆ అధికారంలో ఉంది కేంద్రంలో. సో ఈయన జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. సో ఆ విధంగానైనా కానీ ఏ విధంగానైనా కానీ ఈ బుక్లోనే మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇది 1983 దాకా చూస్తే అటు రాజగోపాల్ నాయుడు గారు ఏం చేశారు అని అనేది చూశారు, దళితుల ఆలయ ప్రవేశం కానీ ఆయన ట్రస్టులు కానీ ఆయన ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఏంటి అనేది. అలాగే అమర్నాథ్ రెడ్డి గారు కాంగ్రెస్లో పెద్ద నేత అనేది ఎమ్మెల్యేలు ఎంపీ. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అమర్నాథ్ రెడ్డి గారి మీదుగా పోటీ పెట్టి ఇది అనేది దళితుల్ని గెలిపించాడు అనేది చూశారు. మీకు ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది ఏంటి ఏమీ లేదు. ఇది మీకు ఆ తర్వాత 83లో వచ్చేసరికి అటు ఈయన రాజగోపాల్ నాయుడు గారు ఆయన పెద్ద ఆయన అయిపోయారు అనుకోండి. ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి గారు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అయితే అసలు టికెటే లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్లో టికెట్ కోసం ట్రై చేశారు. కాకపోతే అప్పుడు ఇలా కొంచెం రౌడీ రాజకీయాలు లేకపోతే ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళకి ఇవ్వకూడదు అని జలగం వెంగళరావు చాలామందిని ఆపేశాడు అప్పట్లో అని అనేది చాలా రూమర్ ఉంది. ఈయన పేరు ఒక్కటే కాదు చాలామంది పేర్లు చెబుతారండి. వాళ్ళందరికీ టికెట్లు జలగం వెంగళరావు ఆపిచ్చాడు అని అనేసి. మీకు అంతెందుకు రాజశేఖర రెడ్డి కూడా టికెట్ లేదండి అప్పట్లో ఎవరంటే కందుల ఓబుల్ రెడ్డి ఎవరు ఉండేవారు పులివెందుల ఏరియాలో. ఆయన వేరే వాళ్ళకి టికెట్ కోసము అని అనేసి బాగా ఇది చేస్తూ ఉంటే ఆ తర్వాత చాలామంది కలిసి ప్రెజర్ పెట్టి అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా రికమెండ్ చేశాడు అని అనేసి అంటారు రాజశేఖర రెడ్డికి ఇవ్వాలి అని అనేసి అన్నట్లు. సో ఇలా చాలామంది రికమెండేషన్ తోటి ఆ రోజు రాజశేఖర రెడ్డికి టికెట్ వచ్చిందనమాట. ఆ తర్వాతి కాలంలోనే అదే కందుల వాళ్ళ మీద 6,000 ఓట్ల తేడాతోటి ఒకసారి బయటపడ్డాడు అనమాట రాజశేఖర రెడ్డి. సో అలా 1983 ఎలక్షన్స్లో ఇదంతా జరిగేసి అందరూ ఓడిపోయారు. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అయితే టికెట్ కూడా లేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశంలో చేరితే ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ అదంతా జరిగిందే తెలిసిందే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఫైట్ చేశారు అనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 1985లో అన్నగారు అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళారు కదా. అప్పుడు చూస్తే అప్పుడు ఈయన అమర్నాథ్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారనమాట ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి నేను పోటీ చేయను ఈ ఎలక్షన్స్లో, ఎందుకంటే మొన్ననే నేను పార్టీలో చేరాను 2 ఏళ్ల క్రితమే, అప్పుడే పోటీ చేయడం కరెక్ట్ కాదు అని అనేసి చేయలేదు. ఆయన ముందు పార్టీలో చేరేటప్పుడు ఆ మాట చెప్పే చేరాడు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జంప్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఓడిపోయాడు రెండోసారి కూడా. ఆ తర్వాత మళ్ళీ చూస్తే 1988 ఈయన అమర్నాథ్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఆ టైంలో చనిపోయారు అనమాట. చనిపోతే బై ఎలక్షన్స్ వచ్చినాయి వాయిల్పాడు. ఆ నియోజకవర్గం ఇప్పుడు చిత్తూరులో లేదు, అది రద్దయిపోయింది. ఆ వాయిల్పాడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మగారు నిలబడ్డారు. ఆ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారికే మొత్తం బాధ్యతలు ఇచ్చారనమాట తెలుగుదేశం నుంచి అక్కడ గెలిపించే బాధ్యతలు. ఆ ఎలక్షన్స్లో హోరాహోరీగా జరిగితే ఆ బై ఎలక్షన్స్లో తెలుగుదేశం గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇన్ఛార్జిగా అన్ని బాధ్యతలు తీసుకొని ఇదంతా చేశారు, నిలబడిన క్యాండిడేట్ వేరే అయినా కానీ. సో దీంతో మీకు 88 ఎపిసోడ్ 89 ఎపిసోడ్ అయిపోయింది. మీకు ఆ తర్వాత 89 ఎలక్షన్స్కి వచ్చేసరికి అటు నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేశారు. వాళ్ళ అమ్మగారు కాకుండా ఇస్తారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేశారు. ఇటు నుంచి కాంగ్రెస్ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఒకటి, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి పోటీ చేశారు. ముగ్గురు గెలిచారు, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 89 తర్వాత నుంచి ఆ రాజకీయాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామారావు గారు అసెంబ్లీకి రాకపోతే ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు అన్ని నిర్వర్తించడము ఇవన్నీ తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ చూస్తే 1994 ఎలక్షన్స్. ఆ 1994 ఎలక్షన్స్లో మళ్ళీ మొత్తం వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోయారు, చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంతవరకు ఈ 1994 వరకు చూస్తే ఈ పెద్దిరెడ్డి ఏ స్థాయి నేత,
అప్పటికి 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి. 1978లో, 1985లో, 1994లో, 1989లో 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఓడిపోయాడు. ఒక్కసారిగా కాంగ్రెస్ వేవ్లో 89లో గెలిచాడనమాట. ఇది ఇతని స్థాయి 94కి వచ్చేసరికి. అది కూడా పార్టీలు మారి, ఒకసారి జనతా, ఒకసారి కాంగ్రెస్ అన్నట్టు. ఆ తర్వాత ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళేసి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకొని డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి తీసుకున్నాడు అని అనేసి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగంగానే చెప్పాడు. అలాగే కాణిపాకం వినాయక స్వామి టెంపుల్లో కూడా నేను ప్రమాణం చేస్తాను, కావాలంటే రండి అని అనేసి కూడా ఆయన ఓపెన్ ఛాలెంజే విసిరాడు అనమాట. ఆ రోజు రాత్రి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు, మళ్ళీ తర్వాత రోజు పొద్దున్నే కూడా వచ్చాడు, నేను రాత్రి తాగి పట్టుకున్నావు అని అనేసి అంటావేమో, అందుకని అనేసి మళ్ళీ పొద్దున్నే వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నాకు ఆ పదవి ఇప్పించు, లేదంటే నేను రాజకీయాల్లో ఉండలేను, ఇది ఇదని అనేసి అంటే ఇప్పించాను అని అనేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు క్లియర్గా చెప్పారు. 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డీసీసీ ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నావు. కాణిపాకంలోనో తరిగండలోనో సిద్ధంగా ఉన్నాను. మీ కిరణ్ కుమార్ రెడ్డి అప్పటికే ఏంటంటే వాళ్ళ నాన్నగారికి రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ కొంచెం పలుకుబడి ఉంది కదా కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఇదంతా. అదే రామచంద్రారెడ్డి అంటే ఏముంది, ఆయన 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి. సో ఆ విధంగా ఇదనమాట. ఆ తర్వాత 99 ఎలక్షన్స్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా కానీ చిత్తూరులో 1-6 సీట్లు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి అని అనేసి అది చూపించి నాదే గొప్ప, అది నా గొప్పతనమే అని అనేసి అంటాడు. మీకు ఆ రోజు గెలిచిన వాళ్ళు ఎవరు, ఆయన చెంగారెడ్డి. వాళ్ళు చెంగారెడ్డి వచ్చేసరికి ఎప్పటి నుంచో 70ల నుంచే ఆయన ఎమ్మెల్యే అనమాట చిత్తూరులో. ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో అక్కడ. అలాగే కుదువలమ్మ కానీ వీళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటే ముందు నుంచి ఎమ్మెల్యేలు. వీళ్ళందరూ గెలిస్తే ఒక సీటో 1/2 సీటో ఎక్కువ వస్తే దాన్ని పట్టుకొని నా వల్ల గెలిచింది అని చెప్పుకుంటా ఉంటాడు. ఈయనేంది అప్పటికే 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి. ఈయన ఫోటో చూసి ఎవరన్నా ఓటేసే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడేంటంటే ఈ 2019-24 మధ్య వచ్చిన కొద్దిగా పాపులారిటీని చూపించి అప్పట్లో ఒక సీట్ ఎక్కువ వచ్చింది కదా, అది పెద్దిరెడ్డి వల్లే అని అనేసి చెబుతూ ఉంటారు. కానీ అసలు నిజం ఏంటంటే ఈయన అప్పటికే ఆయన స్థాయి అయితే అది. ఆ తర్వాత మీకు 99 తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తుంటే 2004 టైంలో రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేయకుండా ఈయన చిత్తూరులో ఈయన ఓన్గా పాదయాత్ర చేశాడు. మీకు జగన్మోహన్ రెడ్డిని చూడండి, ఎవరైతే వాళ్ళ తండ్రిని తిడతారో, ఎవరైతే వాళ్ళ తండ్రితోటి విభేదించి ఇదంతా ఉంటారో వాళ్ళని దగ్గర చేసుకుంటూ ఉంటాడు. బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో పచ్చిబూతులు తిట్టాడు అనమాట. రాజశేఖర రెడ్డి లేచిన కాడ నుంచి ముందు అవుతాడు అని చెప్పిన వ్యక్తి అదే బొత్స సత్యనారాయణ. ఇక ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలి నుంచి రాజశేఖర రెడ్డితోటి గొడవలే. ఏంది రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేసేది అని అనేసి అతను పాదయాత్ర కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళిద్దరిని నేను పక్కన పెట్టుకుంటూ ఉంటాడు. మీకు ఆ రోజు చూస్తే రాజశేఖర రెడ్డి పాదయాత్రగా సపోర్ట్ చేయకుండా ఇతను పాదయాత్ర సపరేట్గా చేస్తున్నాడు అని అనేసి ఆ చిత్తూరులో ఆయన సీకే బాబు అని ఉంటాడు. ఇతను కొట్టబోయాడు కూడా. అప్పుడు గొడవలు కూడా జరిగినాయి వీళ్ళిద్దరి మధ్య. మీకు ఆ సీకే బాబు 1994 ఎలక్షన్స్లో కాంగ్రెస్ తరఫున అందరూ ఓడిపోతే అతను ఒక్కడే గెలిచాడు. సో అతనికి కొంత హోల్డ్ ఉంది. ఆ తర్వాత కొన్ని మర్డర్ కేసులు ఇవన్నీ జరిగినాయి. 2004లో ఈ సీకే ఎలక్షన్స్కు ముందు అనుకుంటాను, ఈ సీకే బాబు వచ్చేసరికి వేరే మర్డర్ కేసులో దేంట్లోనూ ఇరుక్కుంటే రాజశేఖర రెడ్డి ఏం చేశాడు అంటే ఒక డమ్మీ క్యాండిడేట్కి కాంగ్రెస్ టికెట్ ఇప్పించి ఈ సీకే బాబు చేత ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించాడు. ఆ తర్వాత ఎవరైతే డమ్మీ క్యాండిడేట్కి కాంగ్రెస్ టికెట్ ఇప్పించాడు కదా అతన్ని విత్డ్రా చేయించాడు నామినేషన్స్ విత్డ్రా రోజు. దీంతో ఎవరు లేక ఆ సీకే బాబునే కాంగ్రెస్ క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా చేయాల్సిన పరిస్థితులు వచ్చి ఇట్లాంటి క్రూయల్ పాలిటిక్స్ అనమాట రాజశేఖర రెడ్డి చేసేది. మీకు ఆ రోజు సీకే బాబు ఒక స్టూడెంట్ని తగలబెట్టడము ఇదంతా చేసి అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే అటువంటి వ్యక్తికి టికెట్ ఇప్పించడానికి ఈ విధమైన టాక్టిక్స్ ప్లే చేశాడు రాజశేఖర రెడ్డి. అయితే ఆ ఎలక్షన్స్లో ఓడిపోయాడు అనుకోండి సీకే బాబు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సీకే బాబు అయితే ఓడిపోయాడు. ఆయన పేరు జయచంద్రారెడ్డి. సీకే బాబు అంటారు కానీ జయచంద్రారెడ్డి. సో ఇది అప్పట్లో కూడా ఆయన ఇలా చెప్పుకుంటా పోతున్నాడు అని అనేసి ఇది ఏం చేయలేదు. ఆ 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి ఇవ్వటం కానీ ఇవి కానీ ఏమీ చేయలేదు. మీకు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఏదైతే మిథున్ రెడ్డి ఈ జగన్ రెడ్డి తోటి కొంచెం క్లోజ్గా తిరగటము, వ్యాపార సంబంధాలు, వీటన్నిటి వల్ల 2009లో గెలిచిన తర్వాత ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. అది జరిగింది. ఆ తర్వాత రోషయ్య మంత్రివర్గంలో కానీ వీటిలో కానీ అతను ఉన్నాడు. కానీ ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మంత్రివర్గంలోకి ఇతన్ని తీసుకోలేదు.
ఇంకా అప్పటి నుంచి నేను పెద్ద నాయకుడిని, అందుకే నన్ను భయపడి కిరణ్ కుమార్ రెడ్డి నా మంత్రివర్గంలోకి తీసుకోలేదు, అది ఇది అనేసి మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలేసేసి వైసీపీలో చేరాడు. సో ఫస్ట్ జనత, ఆ తర్వాత జనతా నుంచి కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైసీపీలోకి చేరాడు. మీకు ఆ 2014 ఎలక్షన్స్లో కూడా చూసుకున్నారు అంటే, ఆ 2014 ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మీకు ఫస్ట్ విమర్శలు చేసింది ఇతనే. ఈ సాక్షి వాళ్ళు ఉండేసి మీ వల్లే మేము ఓడిపోయాము, మా పార్టీ అది ఇది అని అనేసి మాట్లాడాడు. బహిరంగంగానే విమర్శలు చేశాడు. అలాగే కొన్ని చోట్లకు వచ్చేసి ఈ జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చాడు, అందుకే ఓడిపోయాము, అది ఇది అని అనేసి చేస్తే మీకు అప్పట్లో టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ పెద్ద స్క్రోలింగ్స్ వచ్చినాయి. ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ మారబోతున్నాడు, తెలుగుదేశంలోకి వెళ్ళబోతున్నాడు అని అనేసి. ఎందుకంటే ఇతర జనత, కాంగ్రెస్ నుంచి వైసీపీ ఇలా పార్టీలు మారటం అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అలవాటే కాబట్టి అదే అలవాటు ప్రకారం ఇతను తెలుగుదేశంలోకి వెళ్ళబోతున్నాడు అననే ఇది మొత్తం వచ్చింది. అయితే దాన్ని ఖండించకపోగా దాన్ని సపోర్ట్ చేసే విధంగా మీకు 2014 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఎడపలపాయిలో ప్లేనరీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ మీటింగ్. ఆ మీటింగ్కి ఈయన మొత్తం అయిపోయిన తర్వాత చాలా లేట్గా వెళ్ళాడు. అప్పటికి టీవీలో మళ్ళీ బ్రేకింగ్ న్యూస్లు ఇవన్నీ వచ్చినాయి. ఓకే అనుకున్నట్లే ఇతను ఈ ప్లేనరీ దానికి కూడా ఎగ్గొట్టేసేసాడు, సో ఈయన పార్టీ మారటం కన్ఫాము అని అనేసి ఈ విధంగా. మీకు అప్పుడు తెలిసింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఎలవ్ చేయలేదు పార్టీలోకి అని అనేది చాలామంది చెప్పేమాట. అది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కదా ఇతను ఈ విధంగా పార్టీ మారుతాడనో లేకపోతే ఏ ఉద్దేశంతో కేసీఆర్ తోటి మాట్లాడి తెలంగాణలో కాంట్రాక్ట్లు ఇప్పించారు ఈయనకి, పెద్దిరెడ్డికి. అప్పటి నుంచి ఇంకా మెదలకుండా ఉన్నాడనమాట. పార్టీ మారటాలు ఇలాంటి ఆలోచనలు లేకపోతే ఇలాంటి న్యూస్లో రానివ్వకుండా కేసీఆర్ ఇచ్చిన కాంట్రాక్ట్లు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు 2014 to 2019 మధ్య. మీకు అందుకే అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఈ మిథున్ రెడ్డి అయితే దాదాపుగా కేటీఆర్కి బాడీ గార్డ్ లెక్క చేశాడు అనమాట ఆయన తిరుపతి వస్తే కేటీఆర్. మీకు ఆ తర్వాత హరీష్ రావు వస్తే అలాంటిది ఏమీ లేకపోతే ఆయన హరీష్ రావు ఉండేసి ఏదో మాట్లాడాడు, నాకు ఎందుకు ప్రోటోకాల్ లేదు ఇది అన్నట్టు. అలా జరిగింది. ఆ విధంగా మొన్న ఆ తర్వాత కేసీఆర్ వచ్చినప్పుడు కూడా చాలా చేశాడు అనమాట పెద్దిరెడ్డి. ఇది ఆయన స్టోరీ. ఇప్పుడు మళ్ళీ 2019 తర్వాత ఏం జరిగింది, కుప్పంలో గెలిచేస్తాం అది ఇది అని అనేసి అన్నారు. చివరికి ఏమైందో చూశారు కదా, ఆయనే ముఖ్యమూలిగి బయటపడి గెలిచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ బెంగ పట్టుకుంది, ఈ పెద్దిరెడ్డి మళ్ళీ పార్టీ మారతాడేమో అని అనేసి. ఈయన ఏదో ఒక విధంగా అందులో ఇరికిచ్చాలా, పార్టీ మారకుండా ఇందులోనే ఉండేటట్టు అనే దాంతో ఏదంటే అది చెబుతూ ఉంటాడు. దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళు సోషల్ మీడియాలో అది ఇది అని అనేసి చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి అసలు మొత్తం చరిత్ర అనేది ఇది. చిత్తూరులో ఉన్న తొలి నుండి ఉన్న రాజకీయం, 4 కుటుంబాలు, అందులో ఎవరి స్థాయి ఏంటి అని అనేది మీకు పూర్తి ఆధారాలతో సహా ఇన్ఫర్మేషన్ తోటి చూశారు కదా. దీన్ని బట్టి వీళ్ళు చెబుతున్న మాటలో ఎంతవరకు నిజము అని అనేది మీరే అంచనా వేసుకోండి. థ్యాంక్ యూ.